మేడం గారు నమస్కారం. నీకు దయచేసి నీకు యాది ఉంచుకుంటున్నావు గానీ నీకు గెలిపించినావు. గెలిపించిన వరకు దేర్ప్ల మండలానికి మల్య తండ లకా తండ జీపీ మా మల్య తండకు ఇప్పుడు 120 ఎకరాల పొలం ఉన్నది. నాటేపించిన సుధా కనీసం చుక్క నీళ్ళు లేదు. మరి మీకు కాలువలు రాదు, వాటర్ అయితే రాదు, మరి ఇబ్బంది అవుతుంది. నాట్లు ఇట్లా వేసుకోకూర్రి. మొక్కజొన్నలో కందులో ఏదో పండించుర్రి. నాటేసుడు దున్నుడు పెట్టుడు ఎందుకు ఇబ్బంది పడాలని చెప్తే మేమేమైనా వేరే పంట వేసుకోటోళ్ళం. ఈ నాటేసి ఇప్పుడు నోటుకొచ్చే పంట మళ్ళీ ఎండుకుపోతుంది. దయచేసి అర్థం చేసుకోవాలి మేడం. ఒకసారి మేడం దగ్గర కలిసినాం, క్యాంప్ లో పోయినాం. కాలువ పోయిరు వదిలిపెడతా అని అన్నారు, కానీ సుధా కాలువ రావట్లేదు. 15,000 20,000 దాకా జెసిబ్ తీసుకొని పోయి తిప్పించుకొచ్చిన ఒక్క గంట సేపు ఇక్కడ దాకా వచ్చిన సుధా కాలం మళ్ళీ బంద్ అవుతుంది. పట్టింపు చేస్తలేదు మేడం సుధా. కనీసం మళ్ళీ ఇట్లా ఇబ్బంది అవుతుంది. మరి ఇది అబద్ధమా నిజమా ఇది కాదా? మరి మనం సుధా పోయి అరుచుకోవాలి, చూసుకోవాలని సుధా లేదు మేడంకి. ఇప్పుడు గతంలో ఎర్రబెల్లి దయాకర్ ఇక్కడ ఎమ్మెల్యే అప్పుడు ఎప్పుడంటే అప్పుడు నీళ్లు వదిలేది. ఎప్పుడంటే అప్పుడు ఎక్కడ పోయినా నీళ్లే, ఎక్కడ చూసినా నీళ్లే. పంట సుధా ఇబ్బంది కాలే మాకు. అన్ని పనులకు సప్లై చేసిండు మాకు. ఇప్పుడు మాకు ఏం కాదు, కానీ ఇప్పుడు నోటికి వచ్చే పంట పొలానికి కాలువ వదిలిపెట్టాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు నష్టపరిహారం మేడం ఇస్తా అని చెప్పి లేదు, పోయిన సంవత్సరం నుండి రాపిస్తున్నాం. 3 ఎకరాలు వేసినా ఎండిపోయిన మీడియాలో సుధా వచ్చిర్రు, రాసుకోపోయారు. మరి మీకు సగమైన నష్టపరిహారం అయినా ఇట్లా కట్టిస్తున్నాం సుధా. మాట లేదు, అసలే లేదు. సూటిగా మేడం ఏం చెప్తావు? వీడికి రావాలి మేడంతో మాట్లాడుతున్నాం. మాకు కాలువ వదిలిపెట్టాలని అనుకుంటున్నాం. సూటిగా రావాలి మేడం, మా దగ్గరికి కలవాలి. మా బాధ ఏందో, మా పరిస్థితి ఏందో. 2 బోర్లు వేపించినా 500 సరే, కాలువ రాకుండా బోర్లు అయినా వేపించుకుంటామని వేపించుకున్నాం. బోర్ సుధా వాళ్ళే చుక్క చెమట నీళ్ళు సుధా లేదు. కాలువ వదిలిపెడితేనే కొంచెం జల్లగిట్లా వస్తే నీళ్ళు ఎక్కడైనా వస్తుంది. బోర్ వేపిస్తే 3 లక్షలు పెట్టినాం 2 బోర్లు వేపిస్తే. ఇప్పుడు 3 ఎకరాల పొలం మొత్తం ఎండుకుపోతుంది, కొట్టగెళ్ళింది మొత్తం. ఇప్పుడు ఈ మధ్యలో మేడం దగ్గర వెళ్ళా ఇట్లా మా పరిస్థితి ఇట్లా ఉన్నది. పోయినాం క్యాంప్ లో పోయినాం. ఇట్లా పరిస్థితి వదిలిపెడతానన్నది, ఇంకా నీళ్ళు వదలలే. ఇదే మా బాధ మేడంతోని. మేడం ఇక్కడ వచ్చి చూసిపోవాలి, కలవాలి. మా బాధ ఏందో రైతుల పరిస్థితి చూడాలి మేడం. మేము దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే డెవలప్మెంట్ చేస్తాను అన్నది, డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. ఏసీల వంటి తిరుగుతాండి, పాలకొర్తి, తోరూరు, ఢిల్లీ ఏమన్నా క్యాంప్ అసెంబ్లీలో పోయి నేను ఇన్ని లక్షలు పెట్టి కాలువలు తీపిస్తున్నా, చేపిస్తున్నా, తెప్పిస్తున్నా అంటుంది. అబద్ధ మాటలు అని ఎందుకు భరించాలి? రైతుల మాట నిజమా లేదా అని వచ్చి చూసిపోవాలని మేము కోరుకుంటున్నాం. యశస్విని రెడ్డికి దయచేసి అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం మేడం.